ఈ పూల మొక్క చూసారా ఎంత అందంగా ఉంది. దేవుడు ఎంత అందంగా చూశాడు. ఈ బొటానికల్ గార్డెన్ అంటే మామూలు గార్డెన్ కాదు, ఇది చేసేది కాదు. ఆసియాలో నంబర్ 1 పుట్టుక గార్డెన్ దేవుడు సృష్టించాడు. అది సృష్టిని ఎంత అందంగా తయారైంది చూడండి, ఎంత బాగుందో. నా మాట తీసుకురా, ఆ గుడి చూడండి, అక్కడ ఏరియా చూడండి, ఇటాలియన్ గార్డెన్ రాశారు చూడండి, ఎంత బాగుంది చూడండి. చూసి ఆనందించండి. ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటామేనా, సృష్టిని చూస్తే ఆరోగ్యం బాగుంటుందండి. దేవుడు సృష్టిని చూడాలి, సృష్టిని చూడన్నా అది ఎంతో బాగుంది. ఇప్పుడు చూడండి, అది అలా అలా అదన్నీ తీసుకో, అలా తీసుకో. ఇప్పుడు చూడండి, లోటస్ చుట్ట పువ్వులు ఎలా ఇట్లా ఆ ఇంటి మీద చెట్లు చుట్ట న్యాచురల్గా పెరిగింది చూడండి. ఇక్కడ చుట్ట ఎరుపు పువ్వులు, మధ్య లోటస్ తామర పువ్వులు, ఎంత బాగుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి ఆకాశము నీ కోసమే, సూర్య చంద్రులు నీ కోసమే, సముద్రములు పర్వతములు నీ కోసమే, సముద్రములు పర్వతములు నీ కోసమే, సమస్తము చేసను నీ కోసమే. ఈ టీ తోట చూసారా ఎంత అందం ఉంది, పచ్చగా పరుపు పరిచినట్టుగా ఎంత అందంగా ఉంది. చూడమ్మా, సృష్టిని చూడన్నా, ఇక్కడ చూడు, ఇక్కడ అది ఎంతో బాగుంది. ఎవరి చేసిరి మా యేసయ్య చేశాడు, హల్లెలూయా. ఊటీ బోట్ లేక్ పోయి దారి అందా ఎంటర్టైన్మెంట్స్ చూసారా, చాలా బాగుంది. బ్రిడ్జిలు నడవడానికి, బ్రిడ్జిలు ఎంటర్టైన్మెంట్. ఊటీ ఎంటర్టైన్మెంట్ చూడండి, ఇంత బాగుంది. కడుపు తిప్పి వాంతులు రావటమే. చూడండి ఇక్కడ అన్ని ఎంటర్టైన్మెంటే. అమ్మో, పైన ఏముందో అది ఎక్కితే ఎలా ఉండదో, ఇక్కడ చెప్పి అది టికెట్ పట్టుకుని అక్కడ ఎక్కాలి. ఇక్కడ ఎక్కుతారు బ్రిడ్జ్ నడిచి. ఊటీ బోట్ లేక చూడండి ఎంత బాగుందని. యూట్యూబ్లో చూస్తే బాగుండాలి కదా. ఆహా, ఊటీ బోట్ లేక్ మేము కూడా ఎక్కపోతున్నాము, రండి. ఊటీ బోట్ లేక్ ఎంటర్టైన్మెంట్స్. ఓకే చూడండి, బాగుంది. ఈ బోట్ లేక్ ఎలా ఉంది, బోట్లు తిరుగుతున్నాయా? ఓకే, ఇక్కడ ఎంత బాగుంది చూడండి. వస్తున్నా, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. బోట్లు ఎక్కడ అన్ని హోటల్స్, ఎంటర్టైన్మెంట్స్ హోటల్స్ ఎలా ఉంది చూసారా, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, జాయ్ అటు తిరిగి చూడు, ఎంత అందంగా ఉందా లేదా, దారి అంత అందంగా చేశారు చూడండి, బాగుంది. జింక డూప్లికేట్ అయి గడ్డితో చేశారు, జింకలు ఒరిజినల్ చేశారు. ఇది బోట్ లేక్, ఊటీ బోట్ లేక్. ఓకే, షాపింగ్. ఇది టికెట్ కౌంటర్, ఇదే టికెట్ కౌంటర్. ఇప్పుడు నేను టికెట్ తీసుకొని బోట్ ఎక్కాలి. లేదు, అది ఎంట్రన్స్ టికెట్, ఇక్కడ బోట్ టికెట్ తీసుకోవాలి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇదే ఊటీలో ట్రైన్లో, టాయ్ ట్రైన్లో టికెట్ లేకుండా వచ్చా. ట్రైన్లో టికెట్ లేకుండా వచ్చి 12 గంటలకు దిగి చలి తడుపు లేక మళ్ళీ ఊటీ నుంచి మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయినా. దేవుడినా వింటున్నారా? రెండోసారి వచ్చినప్పుడు కూడా 3 గంటకి చలి తడుపు లేక మైసూరు పారిపోయినా. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎన్నిసారి ఊటికి వచ్చానో, అడుగుతున్న నన్ను దేవుడు ఎంతగా దీవించాడు. హల్లెలూయా. చూడండి, నేను మాత్రం కాదు, ఎప్పుడు వచ్చినా ఊటికి ఎవరైనా తీసుకుంటే నేనే. చూసారా, ఊటికి అందరు నేనే తీసుకొస్తాను. దేవుడు నన్ను ఇంతగా దీవించాడు.
జీవితం అంతా ఆయనకే సొంతం. చెప్పండి, పాడండి. స్థిరపరచు వాడు ఆ, పాడు. స్థిరపరచువాడు ఆ. ఇప్పుడే వాళ్ళు పాడు. ఆ. పడిపోయిన చోటే నిలబెట్టువాడు ఆహా. ఘనపరచువాడు హెచ్చించువాడు పక్షముని లేచి జయమిచ్చువాడు హల్లెలూయా. ఏమైనా చేయగలవు రథము